రైట్. భాగ్యనగరం బోనమెత్తింది. బోనాల జాతరతో పులకించింది. సిటీలోని గల్లీ గల్లీ అమ్మవారి సేవలో మునిగిపోయింది. జూన్ 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు 3 వారాలుగా ఘనంగా జరిగాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బోనం సమర్పించారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సిరిసాగర్ అందిస్తారు. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢ మాస చివరి ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర పండుగ అయితే శుభాకాంక్షలు. ఈ రోజు పెద్ద ఎత్తున 4వ ఆదివారం ఆషాఢ మాసంలో చివరి ఆదివారం ఈ బోనాల జాతర అంతా కూడా చివరి అంకానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సింహవాహిని అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాల జాతర బోనాలను అయితే భక్తులందరూ సమర్పిస్తూ ఉంటారు. సింహవాహిని అమ్మవారికి 100 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. సో 100 సంవత్సరాలకు పైగా నుంచి కూడా అమ్మవారు ఇక్కడ వెలసి అమ్మవారు భక్తుల పూజలను అయితే అందుకుంటున్నారని చెప్పుకోవచ్చు. సో అప్పుడు కులీ కుతుబ్ షా కాలం నుంచి కూడా నిజాం నవాబులు అందరూ కూడా సో అప్పట్లో పెద్ద ప్రళయం వచ్చింది. అలాగే వరదలు ముంచెత్తాయి హైదరాబాద్ని. మూసీ నది అంతటా కూడా పెద్ద ఎత్తున వరదలు వచ్చాయని చెప్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద ఎత్తున బోనాల జాతర అప్పటి నుంచి కూడా ఆ 100 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున బోనాల జాతర అయితే జరుగుతుంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాము. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది అండి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం మేము ఇక్కడికి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బోనం సమర్పిస్తారా? ప్రతి మేము చిన్నప్పటి నుండి ఇక్కడ బోనం సమర్పిస్తాము. చాలా హ్యాపీగా ఉంటది. ఇక్కడికి వస్తే చాలా దర్శించుకోవడానికి వెళ్తున్నాము. దర్శించుకున్న తర్వాత చాలా బాగుంటది, మాకు బాగా కలిసి వస్తుంది. ఏర్పాట్లన్నీ ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి మేడం. సో మీకు ఎలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం తీసుకొస్తారా డాడీ? తీసుకొస్తారు. ఏం మొక్కుకుంటా మరి దేవుణ్ణి? మంచిగా చదువుకోవాలని, అంత మంచిగా జరగాలి. సో చూసారు కదా, చిన్న పెద్ద అని తేడా ఏం లేదనమాట. సో అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలి, ఒక్కసారి అమ్మవారిని ఈ రోజు తనివి తీరా చూడాలి అని చెప్పేసి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా సింహవాహిని మహంకాళి అమ్మవారికి అయితే తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చరిత్ర చూసుకుంటే కనుక అప్పుడు శ్రీ 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 శంకరాచార్యులు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత నుంచి కూడా సో వరదలన్నీ తగ్గుముఖం పట్టాయి. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. సో ఇలాగే ప్రతి సంవత్సరం మీకు ఇలాగే బోనం సమర్పిస్తాము. ఆషాఢ మాసం ప్రత్యేకించి ఆషాఢ మాసంలో వచ్చే గురువారం కానీ లేక ఆదివారం కానీ ఇలాగే బోన సమర్పణ అయితే చేస్తామని అప్పటి నుంచి కూడా 100 సంవత్సరాల నుంచి కూడా ఇది ఒక్క సింహవాహిని అమ్మవారనే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలలో ఉండే అమ్మవార్లందరూ కూడా గోల్కొండ మహంకాళి అమ్మవారు కానివచ్చు, జగదాంబిక మహంకాళి, అలాగే ఇక్కడ మనకి చార్మినార్ భాగ్యలక్ష్మి కానీ అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని కానీ ఇక్కడ సో సిటీలో ఉన్న అమ్మవార్లందరూ గ్రామ దేవతలు అంటూ ఉంటారు. సో ఈ గ్రామ దేవతలందరికీ కూడా పెద్ద ఎత్తున బోనం అయితే సమర్పిస్తారు. అట్టహాసంగా ఘట్టాల ఊరేగింపు కానివ్వండి, అలాగే మనకి తొట్టెల ఊరేగింపు కానివ్వండి పెద్ద ఎత్తున అయితే జరుగుతూ ఉంటాయి. సో ఏ గుడికి చూసినా కూడా ప్రతి ఆదివారం ఒక్కొక్క గుళ్ళో ప్రత్యేకించి చేసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ మనకి గోల్కొండ కోటలో అయితే నజర్ బోనం సమర్పించిన తర్వాత బంగారు బోనం నజర్ బోనం సమర్పించిన తర్వాత నుంచి మొత్తం హైదరాబాద్ అంతటా కూడా బోనాల జాతర అయితే షురు అయిపోతుంది. సో మనకు గత నెల 26వ తారీఖు నుంచి అయితే ఆషాఢ మాసంలో వచ్చిన గురువారం రోజు అయితే పెద్ద ఎత్తున బోనాలను అయితే స్టార్ట్ చేశారు హైదరాబాద్లో. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 4 ఆదివారం ఇక్కడ ఈ ఆదివారంతో బోనాల జాతర అయితే సమర్పిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా 100 సంవత్సరాల నుంచి జరుగుతున్నదే. ఇది ఇప్పటికిప్పుడు చరిత్ర కాదు. సో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవార్లు వీరందరూ కూడా జగదాంబిక అమ్మవారు, అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారు, అలాగే సింహవాహిని అమ్మవారు, భాగ్యలక్ష్మి అమ్మవారు, చార్మినార్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో ఉండే అమ్మవార్లందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున బోనాలను అయితే తీసుకుంటూ ఉంటారు, ప్రజలను అయితే ఆశీర్వదిస్తూ ఉంటారు. పాత బస్తీలోని హౌరిబలి అక్కన్న మాదన్న దర్బార్ మైసమ్మ, అలాగే కోటబేట బంగారు మైసమ్మ, బేట చందులాల్ మాతేశ్వరి ముత్యాలమ్మ, అలాగే గౌలీపుల మహంకాళి మాతేశ్వరి, కోట మైసమ్మ, సుల్తాన్ షాహీ జగదాంబ, ఉప్పుగూడ మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి,
హరిజన బస్తీ, నల్లపోచమ్మ, చంద్రాయన్ గుట్ట, బంగారు మైసమ్మ, ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ, అంబర్పేట మహంకాళి, ఈ ఆలయాలన్నీ కూడా ఈ రోజుతో బోనాల జాతరనైతే ముగించబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు పెద్ద ఎత్తున ఇన్ని రోజులు ఏ గుడి దగ్గరైనా బోనాల జాతర జరిగినప్పుడు సో ఆ గుడికి సంబంధించి మాత్రమే ఉంటుంది. ఈరోజు చివరి ఆదివారం కాబట్టి హైదరాబాద్ అంతటా చిన్న ఏరియా అని కాదు, పెద్ద ఏరియా అని కాదు, హైదరాబాద్ అంతటా వాళ్ళ ఏరియాస్లలో పెద్ద ఎత్తున బోనాలను అయితే సమర్పిస్తూ ఉంటారు అమ్మవార్లకి. ఇవాళ మొత్తం భాగ్యనగరం అంతా కూడా బోనం ఎత్తుతుందని చెప్పుకోవచ్చు. సిటీలోని చిన్న చిన్న గల్లీల మొత్తం కూడా బోనాల సందడైతే ఉంటుంది. గత నెల 26న గోల్కొండ బోనాల నుంచి అయితే ప్రారంభమైంది. చూడొచ్చు మనము ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నగర వ్యాప్తంగా కూడా పోలీసు బందోబస్తు అయితే ఉంది. ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. బోనాల జాతర స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి కూడా నగరం అంతటా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆదివారానికి వస్తే కనుక మనకు వాళ్ళకి సంబంధించిన ఏరియాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. అలాగే ఇక్కడ మనకు సింహవాహిని అమ్మవారి దగ్గర అయితే అడుగడుగునా పోలీస్ సిబ్బంది అయితే కనిపిస్తూ ఉంటారు. వాటర్ ఫెసిలిటీ కానివ్వచ్చు, అలాగే ఇక్కడ మనకి షీ టీమ్స్ కానివ్వచ్చు, ఎవ్వరికి ఏ ఇబ్బందులు రాకుండా పాత బస్తీ అంతా కూడా పోలీసుల నిఘాలో ఉందని చెప్పుకోవచ్చు. సీసీ కెమెరా నిఘాలో మొత్తం ఈ ఏరియా అంతా కూడా సీసీ కెమెరా నిఘాలో ఉందని చెప్పుకోవచ్చు. వాటర్ ఫెసిలిటీ మనం చూడవచ్చు, వాటర్ అందిస్తూ ఉంటారు భక్తులకి. ఎండ కొడుతుంటే చిన్నపిల్లలు ఉంటారు, సో వయసు మళ్ళిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళందరికీ కూడా వాటర్ అయితే అందిస్తూ ఉంటారు. క్యూ లైన్స్ కూడా మనకి ప్రత్యేక క్యూ లైన్స్ అయితే ఉంటాయి. సో బోనం ఎత్తుకుని వెళ్ళే వారికి అయితే ప్రత్యేక క్యూ లైన్, అలాగే సామాన్య దర్శనార్థం వెళ్ళే భక్తులకి ప్రత్యేక క్యూ లైన్ అయితే ఉంది. సో బోనం ఎత్తుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా దర్శనార్థం పక్క నుంచి పంపిస్తున్నారు. అలాగే కొంచెం దూరం అంటే అమ్మవారికి దగ్గరలో మనకి జెంట్స్ని సపరేట్గా అలాగే లేడీస్ని సపరేట్గా అయితే పంపిస్తున్నారు. లేడీస్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షీ టీమ్స్ అయితే ఉన్నాయి. అడుగడుగున పోలీస్ సిబ్బంది అయితే భారీ బందోబస్తు అయితే చేసింది. అలాగే సింహవాహిని అమ్మవారి దగ్గరకు వస్తే కనుక మనము పెద్ద ఎత్తున మార్నింగ్ నుంచి కూడా 4:30 గంటల నుంచి కూడా అమ్మవారికి అభిషేకం కానివచ్చు, పెద్ద ఎత్తున పూజలు, ప్రత్యేక పూజలు, అమ్మవారికి బలిహరణం అవంతా చేసి సామాన్య భక్తుల బోనాలను అయితే లోపలికి ఆహ్వానిస్తున్నారు. మార్నింగ్ నుంచి కూడా మనకి వివిధ రాజకీయ ప్రముఖులు అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కావచ్చు, బీజేపీ నాయకురాలు, అలాగే మాధవిలత కావచ్చు, అలాగే ఇందాకే మనకు చూసాము బట్టి విక్రమార్క గారు పెద్ద ఎత్తున అమ్మవారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పించారు సర్కార్ తరపు నుంచి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణలో మొదటి బోనాల పండగ కాబట్టి పెద్ద ఎత్తున సర్కార్ అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. 20 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో జరిగే బోనాల పండుగకి 20 కోట్లను వెచ్చించి అంగరంగ వైభవంగా జరుపుతున్నారని చెప్పుకోవచ్చు. సో సర్కార్ తరఫు నుంచి సింహవాహిని అమ్మవారికి మల్లు భక్తి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అయితే వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రం అయితే సమర్పించి వెళ్ళారు. అలాగే పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు, అలాగే దయాకర్ వచ్చారు. సో చాలా మంది ప్రముఖులు అయితే వస్తూ ఉన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దగ్గర ఉన్నాం కదా, కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళని అడుగుతాము దర్శనం ఏ విధంగా జరిగింది. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం, మంచిగా అనిపించింది. ఇక్కడ నుండి వచ్చిన ప్రతి ఇయర్ చేస్తాం, బోనమే ఇవ్వాలి. మీరే ఎవ్రీ ఇయర్ వస్తాను. చాలా బాగా అనిపిస్తుంది, అసలు చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా చేశారు. బంగారు బోనం ని సమర్పిస్తున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? పేరేంటి? కే ప్రణవి. ఇదే ఫస్ట్ టైం బోనం లే ఇక 3 times. సో ఎలా అనిపిస్తుంది ఈసారి ప్రత్యేకంగా? మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తుంటారా లేదంటే వేరే టెంపుల్స్ కి కూడా బోనం? ఎవ్రీ ఇయర్ ఇంటికి వస్తుంది. చాలా బాగున్నాయమ్మా అన్ని ఏర్పాట్లు మీరు చూస్తున్న ఉదయం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తాం. దేవాలయం తరపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా బోనాలు తీసుకొచ్చే మహిళలకు కొంత ప్రత్యేక క్యూ లైను, సాధారణ భక్తులకు క్యూ లైను, విఐపీలకు క్యూ లైను అన్ని తీసుకొచ్చాం. ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఏర్పాటు చేయడానికి చేసింది ఇక్కడ. ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసి తప్పకుండా దేవాదాయ శాఖ వారు కానివ్వండి, పోలీస్ శాఖ వారు కానివ్వండి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా, IRBR గారు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లలో
మంచి బ్రహ్మాండంగా చేశారు. చాలా వాళ్ళందరూ కూడా దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఎంతమంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉందంటారు? సుమారు 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉందమ్మా. ఉదయం 6 గంటల నుంచి కూడా అందరూ భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. రాత్రి 10 గంటలు 11 వరకు కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. వారందరూ కూడా ఎటువంటి సౌకర్యం ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేస్తాము. ఓల్డ్ సిటీ కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ట్రాఫిక్ కి సంబంధించి ఏ విధంగా అనిపిస్తుంది? ఏం ఇబ్బంది లేమో. ట్రాఫిక్ కూడా ఇక్కడ లాల్ దర్వాజా 3 వద్ద పెద్ద 2 ఎకరాల స్థలం ఉన్నది. అక్కడ పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాంతో పాటు ఇక్కడ బాలాగంజ్ లో కూడా ఒక గ్రౌండ్ అనేది, అక్కడ కూడా ఆ పార్కింగ్ కోసం ఏర్పాటు చేయడం. ఎప్పుడు ఇబ్బంది లేదు. సో చూసారు కదండి. సో బంగారు బోనం అయితే ఎత్తుకొని సింహవాహిని అమ్మవారికి అయితే బోనాన్ని సమర్పిస్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున ఈ రోజు అంతా కూడా ఉదయం 4:30 గంటల నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఈ రోజు చివరి హారతి అయ్యే వరకు కూడా భక్త కోటి జన సందోహం అంతా కూడా ఇలాగే ఉంటుందని చెప్పుకోవచ్చు. సుమారు 10 లక్షల మంది వరకు అయితే ఈ రోజు అమ్మవారిని దర్శించుకునే ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నారు. సో ఈ రోజు ప్రత్యేకించి బోనం సమర్పించిన తర్వాత రేపు మనకు తొట్టెల ఊరేగింపు కానీ అలాగే ఘట్టాల ఊరేగింపు కానీ ఉంటుంది. దాని తర్వాత అమ్మవారికి బలహారతి అనేటివన్నీ కూడా ఇచ్చేసి లాల్ దర్వాజా బోనాల జాతరనైతే ముగిస్తారు. సో ఈ రోజు 4వ ఆదివారం కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున సింహవాహిని అమ్మవారికి అయితే బోనాల సమర్పణ అయితే జరుగుతుంది. సో ప్రత్యేకించి బోనాలని కుంకుమతో అలంకరించుకొని వస్తూ ఉంటారు. సో లాల్ దర్వాజా అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అలా ప్రత్యేకించి బోనాలని ఎరుపు రంగుతో అలంకరించుకొని అయితే వస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి దాదాపు 100 ఏళ్ల పైన చరిత్ర, అంటే 117 ఏళ్ల చరిత్ర అయితే ఉంటుంది అమ్మవారికి. ఈ అమ్మవారు హైదరాబాద్ అంటే చాలు మనకు బోనాల పండగ అయితే వాతావరణం అంతా కూడా మారిపోతుందని చెప్పుకోవచ్చు. అంతటా కూడా హైదరాబాద్ అంతటా కూడా డప్పు చప్పులతోనే మారిమోగిపోతుంది ఈ మాసం అంతా కూడా, ఆషాఢ మాసం అంతా కూడా. సో ఇక్కడ లాల్ దర్వాజా అమ్మవారికి ఈ రోజు 4వ ఆదివారం కాబట్టి చివరి అంకానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత మిగతా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా బోనాలనైతే సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మవారికి పెద్ద ఎత్తున బోనం సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా నుంచి వస్తున్నారు. సో అమ్మవారికి చాలా పెద్ద బోనం సమర్పిస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏటా వస్తూ ఉంటారు? అవునండి. ఓకే, ప్రతి ఏటా ఇలాగే బోనం సమర్పిస్తారు? అవునండి. చూసారు కదా, పెద్ద ఎత్తున బోనం సమర్పణ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు బోనాలకి సందర్భించి ప్రత్యేక క్యూ లైన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా బోనం ఎత్తుకొని ఒకరు బోనం ఎత్తుకున్న వాళ్ళందరికీ ప్రత్యేక క్యూ లైన్, అలాగే సామాన్య భక్తులకి దర్శనార్థం వచ్చే భక్తులకి ప్రత్యేక క్యూ లైన్స్ అయితే ఉన్నాయి. సో ఆ విధంగానే మహిళలందరూ కూడా అమ్మవారికి తమ కోరికలు నెరవేర్చమని, అలాగే నెరవేర్చిన కోరికలకు గాను ఇలా అంత బోనం సమర్పణ అయితే చేస్తూ ఉన్నారు. ఇటు నుంచి మనకు అమ్మవారి లాల్ దర్వాజా అమ్మవారు మధ్యలో ఉంటే గనక అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ కూడా మొత్తం జన సంద్రోహంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా ప్రాంగణం అంతా కూడా. అలాగే ఇక్కడ వివిధ అమ్మవార్ల ఆలయాలకు సంబంధించి కూడా, ఆ అమ్మవార్ల గుడులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మనకి బోనాల సమర్పణ అయితే ఉంటుంది. ఈ రోజుతో బోనాల పండగ ముగుస్తుంది కాబట్టి మంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాము. మేము నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చాము. మేము చాలా బాగా అనిపిస్తుంది. లాల్ దర్వాజా చూస్తే మాకు చాలా గొప్ప అనిపిస్తుంది. చాలా ప్రతి సంవత్సరం వస్తాము. భోజనం సమర్పించలేదు, చూడడానికే వచ్చాము. బోనాల పండగ వచ్చిందంటే చాలు యువకులందరూ పెద్ద ఎత్తున ఆహ్లాదంగా అందరూ కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. సో ఈ ప్రాంగణం అంతా కూడా మనకు చూడొచ్చు, అడుగడుగునా పోలీసులు కనిపిస్తూ ఉంటారు. లాల్ దర్వాజా ఓల్డ్ సిటీ ప్రాంగణము ఏదైనా అవాంఛనీయ ఘటనలు సమీపించినా కూడా వాటిని అన్నింటినీ ఎదుర్కోవడానికి కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసులందరూ కూడా దాదాపు 3000 మంది పోలీసులు ఇక్కడ మోహరించారని చెప్తున్నారు. అలాగే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, లాల్ దర్వాజా ఓల్డ్ సిటీ ప్రాంగణం కాబట్టి మహిళలకు ఏమన్నా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా షీ టీమ్స్ కూడా
కూడా అడుగడుగునా ఉన్నాయి. అలాగే వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఇక్కడ భక్తులకి విఐపీలు వచ్చినా వివిఐపీలు వచ్చినా ఎవరు వచ్చినా సరే సామాన్య భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేశారని చెప్పుకోవచ్చు. ఈరోజు నైట్ అమ్మవారికి చివరి హారతి ఇచ్చే వరకు కూడా ఇలాగే భక్త జనసందోహము సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తుంటారు. కెమెరామెన్ భారత్తో సిరిసాగర్, లాల్ దర్వాజా, సింహవాహిని మహంకాళి నుంచి. సింహవాహిని అమ్మవారి దగ్గర అయితే జోగిని శ్యామల గారు ఉన్నారు, మాట్లాడదాము. ప్రతి గుడికి ఇలాగే చక్కగా అమ్మవారి లాగా రెడీ అయ్యి వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ సింహవాహిని అమ్మవారికి సమర్పించిన ఏ విధంగా ఉంటుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. ప్రతి సంవత్సరం వచ్చినట్టే ఈ సంవత్సరం కూడా వచ్చాను. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద, తెలుగు ప్రజల మీద, అందరి మీద ఉండాలి. రాష్ట్రం కాదు దేశం ప్రజలు కూడా అందరూ బాగుండాలి. అమ్మవారి ఆశీస్సులు యావత్ ప్రపంచ దేశాల్లో ఉండాలి. అందులో మన తెలంగాణ నంబర్ 1 లో ఉండాలని కోరుకుంటున్నా. ఏర్పాట్లు మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? ఏర్పాట్లుగా యాజ్ యూజువల్ గానే, అంటే మేము ఎంత ఏర్పాట్లు ఉన్నా లేకున్నా వస్తూనే ఉన్నాము. కొంతవరకు అయితే బెటర్ గా చేస్తున్నారు ప్రభుత్వం, కానీ అది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇంకా కోఆర్డినేషన్ తో చేస్తే బాగుంటది. జోగిని శ్యామల గారు అయితే ఇప్పుడే అమ్మవారి దగ్గరకు వచ్చి బోనం సమర్పించారు. అలాగే సింగర్ మధుప్రియ కూడా వచ్చింది. సో పెద్ద ఎత్తున బోన సమర్పణ అయితే జరుగుతుంది ఆ సింహవాహిని అమ్మవారికి. ప్రముఖులందరూ కూడా, రాజకీయ ప్రముఖులందరూ కూడా మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నారు. పొన్నం ప్రభాకర్ కానివ్వండి, అలాగే మల్లు బట్టి విక్రమార్క కానివ్వండి, సర్కార్ తరపు నుంచి అమ్మవారికి అయితే బోనం సమర్పించారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ భరత్తో సిరిసాగర్, సింహవాహిని అమ్మవారి టెంపుల్ నుంచి.